ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి నా జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదములు ఎన్నెన్నో. పోయిన వారంలో అనగా 8వ తారీఖున దేవుని యొక్క కృపను బట్టి నేను మరి యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. కొందరు అంటూ ఉన్నారు, పాస్టర్ గారు మీ ఏజీ చెప్పకండి బాబు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. నాకేమో బాధ లేదు, లేకపోతే నాకు అదేమీ వేరే కాదు. నిజంగా దేవుణ్ణి మహిమపరచడానికి నా ఏజ్ నేను చెప్తూ ఉన్నాను. ఇప్పటికీ దేవుని యొక్క కృప చేత 65 సంవత్సరాలు నిండిపోయి మొన్న 8వ తేదీన 66వ సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టించి ఉన్నాడు. ఆయన కృప నా మీద ఉన్నంత వరకు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యందు నన్నును పాపముల నుండి రక్షించి రక్షణ భాగ్యాన్నిచ్చి ఆయన తన యొక్క కృప చేత నన్ను ఈరోజు వరకు సజీవ లెక్కల్లో ఉంచి మరి యొక్క నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని నాకు అనుగ్రహించున్నారు. అయినను ఎలాగో మొత్తానికి చాలామంది తెలుసుకొని 8వ తేదీన నాకు విషెస్ తెలియచేసినందుకు ఆగస్ట్ 8 ఈ 2025వ సంవత్సరంలో నాకు విషెస్ తెలియచేసిన వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలతో పాటుగా దేవదేవుని దీవెన ఆశీర్వాదాలు మీకును నేను తెలియచేస్తున్నాను. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి దీర్ఘాయుష్యుతోనూ సంతోషముతోనూ సుఖజీవనంతో కూడిన సంవత్సరములను మీకు అనుగ్రహించి ప్రభుని రాకడ వరకు మనము బ్రతుకున్నంత వరకు ఇతరులకు దీవెనకరంగా ప్రజలకు ఆశీర్వాదకరంగా పరిష్కారములను ఇచ్చేటువంటి వారముగా రక్షణ భాగ్యాన్ని తెలియచేసే వారముగా దేవుడు మనలను ఇంకా ఇంకా ఆశీర్వదించును గాక. ఇశ్రాయేలీయుల విషయంలో తవ్వే కొలది ఎంత అద్భుతమైనటువంటి ఒక విషయాలండి బాబు ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూడగలిగినటువంటిది. ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏమంటానంటే ద సాల్వేషన్ టు ఇజ్రాయెల్, ఇశ్రాయేలీలకైనా రక్షణ గురించి అది నేను మీతో మాట్లాడుతున్నాను. అఫ్కోర్స్ ఎలాగూ శత్రువుల బారి నుండి వారిని రక్షిస్తున్న దేవుడు, యుద్ధము వారి పక్షమున చేసి యుద్ధములలో నుంచి రక్షిస్తున్న దేవుడు, క్షిపణులు వారి మీదకి వచ్చినప్పుడు, డ్రోన్లు వారి మీదకి వచ్చినప్పుడు, భయంకరమైన కేజీల బరువైనటువంటి యొక్క అణు సామాగ్రితో కూడినటువంటి యొక్క బాంబులు వారి మీదకి పడుతూ ఉన్నప్పుడు, బిల్డింగులు కూలిపోతున్నప్పుడు, ఆసుపత్రులు కూలిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడుతూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు వాళ్ళకున్న విధానం ఏంటంటే బంకర్లు చేసుకొని సైరన్స్ వస్తాయి. ఆ సైరన్స్ వచ్చిన వెంటనే బంకర్లలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కాపాడబడుతూ వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళని రక్షిస్తూ ఉన్నారు. అయితే అది భౌతికంగా దేశపరంగా దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి రక్షణ. అదే సమయంలో దేవుడు రోమీలకు రాసినటువంటి ఒక పత్రిక 11వ అధ్యాయంలో అద్భుతమైన వాగ్దానం ఇశ్రాయేలీయుల విషయంలో పౌలు భక్తుని ద్వారా దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక మాట. పౌలు భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఏమని అంటారు అంటే, ఈ ఇశ్రాయేలీయులైనటువంటి వారిని అసలైన సిసలైన ఒలీవ కొమ్మగా దానిని గురించి చెప్తారు. ఇశ్రాయేలు జీవితాన్ని గురించి ఒలీవ కొమ్మగా వాళ్ళు దాని గురించి చెప్తున్నటువంటిది. ఇప్పుడు కూడా ఆ దేశానికి వెళ్తే ఒలీవ చెట్లు చాలా ఎక్కువ. ఇశ్రాయేలీయులైనటువంటి వారికి ఒలీవ చెట్లు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వాటి యొక్క ప్రాధాన్యత ఏంటంటే వాటికి చావు ఉండదు, అవి ఎంతకాలమైనా బ్రతికే ఉంటాయి. అందుకని ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న గెత్సెమనే అనేటువంటి ఒక తోటలో దాదాపు 2000 సంవత్సరాల వయసు కలిగిన ఒలివ చెట్టు ఒకటి చూపిస్తాం. 2000 సంవత్సరాలకు పైగా ఉండినటువంటి ఒక ఒలివ చెట్టు. అప్పుడు మేము జ్ఞాపకం చేస్తే ఏమంటామంటే బహుశా యేసుక్రీస్తు ప్రభువారు ఈ తోటలోనికి వచ్చినప్పుడు, ఈ గెత్సెమనే అనే ఈ స్థలానికి వచ్చినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు బహుశా ఈ చెట్టు అప్పటి నుంచి ఉండి ఉండవచ్చు అని మేము తెలియజేస్తుంటాం. ఎందుకంటే దాన్ని చరిత్ర సైన్స్లో పెడితే దాని యొక్క మ్రాను యొక్క వయస్సు 2000కు పైగా ఉంటుంది
అని చెప్తూ ఉన్నారు గనక దాన్ని ప్రత్యేకంగా చూపిస్తాను కూడా. మా వాళ్ళందరూ దాంతో ఫొటోస్ తీసుకుంటారు. అఫ్కోర్స్ దానిలో ఉన్న ఇంకొకటి ఏంటంటే హైట్ ఎదగదు, ఎక్కువ ఎత్తు ఎదగనివ్వరు, ఎప్పటికప్పుడు దాన్ని ట్రిమ్ చేస్తూ ఉంటారు. మ్రాను ఇలా లావుగా తయారవుతుంటుంది అన్నమాట. సో మ్రానులో ఉన్న ఆ యొక్క తొడుగును బట్టి అనగా పొరలను బట్టి దీనికి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది అనే విషయాన్ని అది లెక్క కడుతూ ఉంటారు. సో ఒలివ చెట్లు అందుకని ఇజ్రాయెల్ దేశంలో చాలా ఎక్కువ ఒలివ చెట్లు అనేటువంటివి ఆ దేశంలో ఉంటూ ఉన్నటువంటివి. ఇప్పుడు ఇశ్రాయేలీలైనటువంటి వారిని గురించి పౌలు భక్తుడు వివరిస్తూ ఏమన్నాడంటే అసలైన సిసలైన ఒలివ చెట్టు ఇశ్రాయేలీలు అంటండి. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆనాడు అబ్రాహాము గారి దగ్గరే చెప్పారు కదా దేవుడు, అబ్రామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ వలన లేక నీ ద్వారా భూమి మీద ఉన్న సకల జనములు ఆశీర్వదించబడాలి. అది నా ఉద్దేశం. సకల జనములు అంటే ఈవెన్ ఇండియన్స్, భారతీయులమైనటువంటి మనము కూడా, అన్ని దేశాల వాళ్ళు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అబ్రాహాము సంతానము గనక ఇష్మాయేలీలు అనబడినటువంటి అరబ్బీయులైనటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదించినాడు. ఈ రోజున వారికి ఉన్న ఆయిల్ బావులు కానివ్వండి, వాళ్ళ యొక్క దేశంలో వాళ్ళు కూడా బహుగా విస్తరించినటువంటి జనసంఖ్య కానివ్వండి, వాళ్ళకున్న ధనము సమృద్ధి ఆశీర్వాదం కానివ్వండి, వీటిలన్నిటిలో దేవుడు వారిని ఆశీర్వదించినాడు. అబ్రాహాం సంతానం ఉండిన ఇస్సాకు వలనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా, ఇశ్రాయేలీలైనటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అదే కదా మనం గడిచిన కొన్ని వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. వారిని ఎలాగున దేవుడు కాపాడుతున్నాడో, యుద్ధములలో కాపాడుతూ ఉన్నాడు. వారు ఎన్ని దేశాలకు చెదిరిపోయినప్పటికీ వారిని మరలా తిరిగి దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇలాగున భౌతికంగా కూడా మనం చెప్పుకుంటే ఎన్నో విషయాలలో ఇశ్రాయేలీలైనటువంటి వారిని దేవుడు కాపాడుతూ వారికి విజయాన్ని ఇస్తూ వచ్చినాడు. కానీ ఇక్కడ రోమా పత్రికలోనికి వచ్చేసరికి పౌలు భక్తుని ద్వారా వివరిస్తున్నటువంటి ఒక మాట ఏమంటారంటే, ఇప్పుడు అసలైన ఒలివ చెట్టు ఇశ్రాయేలీలై ఉంటుండగా మిగిలిన దేశాలకు సంబంధించిన అన్యులైనటువంటి వాళ్ళందరూ, ఇతర వాళ్ళందరూ కూడా అడవి ఒలివ కొమ్మలుగా మనం పిలువబడుతున్నాం. అడవి ఒలివ చెట్టు అంటే మామూలు ఒలివ చెట్టు, మామూలు మంచి గులాబీ ఉంటుంది, గుడ్డు గులాబీ అని చెప్పేసి అని ఇంకోటి కూడా ఉంటూ ఉంటుంది. మంచి హైబ్రిడ్ సరుకు ఒకటి ఉంటుంది, మామూలు జాతి సంబంధించినటువంటివి ఒకటి ఉంటూ ఉంటాయి. అలాగున ఆ 11వ అధ్యాయంలో పౌలు గారి ద్వారా దేవుడు వివరిస్తున్న మాట ఏమన్నారంటే, అసలు ఒలివ చెట్టు ఇశ్రాయేలీలు, అడవి ఒలివ కొమ్మలు మిగిలినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో ఉన్నటువంటి వారు అడవి ఒలివ కొమ్మలుగా ఉండినటువంటి వారు. అయితే ఇప్పుడు వీళ్ళని ఈ అసలైనటువంటి ఒలివ చెట్టుకి అంటు కట్టడం కోసం దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని నరికాడట. ఈ అసలైన సిసలైన ఒలివ చెట్టు కొమ్మల్ని నరికాడట. అక్కడ కూడా మళ్ళీ ఒక మాట ఉన్నాడు, ఎందుచేతో వాటిని నరికాడు అని అంటే వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకంలోనికి వస్తే, మెస్సియాగా ఈ లోకంలోనికి వస్తే ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభుని నమ్మలేదు. వారు అవిశ్వాసముతో ఉండి ఉన్నారు, యేసుని లెక్క చేయలేదు. యేసు దేవుని కుమారుడై ఉండి దేవునిని తండ్రిగా పరిచయం చేస్తే వీళ్ళు విస్తుపోయి, అరే దేవుణ్ణి తండ్రి అంటాడేంట్రా, ఈయన దేవదోషణ చేస్తున్నాడు కనుక వీడిని చంపేయాలి అనే ఆ మత నిష్ట అది ఇశ్రాయేలీలలో ఉండినటువంటిది. ఒక విధంగా చెప్తే దాన్ని ఏమన్నారంటే ఇక్కడ రోమా పత్రికలో వారి యొక్క నిద్రమత్తు కలిగినటువంటి ఒక మనసు, వారికి ఉన్న కఠినమైన మత సంబంధమైనటువంటి ఒక కఠినత్వం, వారికి ఉన్నటువంటి ఒక చాదస్తం, ఇలాంటి విషయాలను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ అసలు ఒలివ కొమ్మగా ఉన్న దాని కొమ్మలను నరికి అడవి ఒలివ కొమ్మలుగా ఉన్న ప్రతి దేశాన్ని తీసుకొచ్చి ఈ చెట్టుకి అంటు కట్టి ఉన్నారు. అది అక్కడ అంటారు, అంటు కట్టి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ అన్యులైనటువంటి వారి విషయంలో కూడా ఒక మాట హెచ్చరిక చేస్తాడు పౌలు భక్తుడు. ఏమంటాడనంటే, వారు సొంత కొమ్మలయ్యుండి ఆ అసలైన సిసలైన ఒలివ చెట్టు కొమ్మలయ్యుండి వారి అవిశ్వాసము వలన వారు నరికివేయబడి ఉంటుండగా అంటుకట్టబడినటువంటి కృపచేత అంటుకట్టబడిన నీవేమన్నా తోకాడించినా, నీవు ఒకవేళ అవిశ్వాసముతో ఉన్నా, అవిధేయతగా ఉన్నా, కఠినత్వముతో ఉన్నా, నిన్ను నరికేయడం పెద్ద గొప్ప సంగతి కాదు, నిన్ను తీసి పడేయటం పెద్ద గొప్ప సంగతి కాదు.
కానీ దేవుని యొక్క కృప ఏమిటనంటే మనందరినీ తీసుకొని వచ్చి అసలు సిసలు ఒలీవ కొమ్మగా ఉండిన ఇశ్రాయేలుతో మనలను అంటుకట్టి మనలను దేవుడు దత్తపుత్రులముగా అంటుకట్టబడినటువంటి యొక్క కొమ్మలముగా ఒలీవ చెట్టు అసలైన సిసలైన ఒలీవ చెట్టుకి అడవి ఒలీవ కొమ్మలుగా చూడకుండా అంటుకట్టబడిన ఈ చెట్టును బట్టి మనం మంచి ఫలములు ఫలించేటట్లుగా మనల్ని కలిపి ఉన్నాడు. అది దేవుని యొక్క కృప, మన మీద ఉండిన దేవుని యొక్క ప్రేమ. నా గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన యొక్క పరిశుద్ధత కాదు, లేతే మనకున్న మెరిట్ ఏమాత్రం కూడా కాదు. నిజాన్ని చెప్పాలంటే మనము అడవి ఒలివ కొమ్మ లాంటి వాళ్ళు, పనికిరాని వారమైనటువంటి వాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళందరం అన్యులంగా ఉండినటువంటి వాళ్ళు. అన్ని దేశాల వాళ్ళు కూడా, వాళ్ళు ఏ దేశం అయినప్పటికైనా సరే అన్యులుగా పరిగణించబడినటువంటి వాళ్ళు. కాకపోతే దేవుని యొక్క ప్రణాళికలు ఏం చేశాడంటే మ్రాను అట్లాగే వచ్చినాడు. ఒలీవ చెట్టు యొక్క మ్రాను కొమ్మలను అందాక నరికి ఉన్నాడు, అనగా ఇశ్రాయేలీలైనటువంటి వారిని నరికి ఉన్నాడు. ఇంకా అక్కడ 11వ వచనం ఏమంటాడంటే ఈ యేసుక్రీస్తును గురించినటువంటి రక్షణ సువార్త అన్యజనులందరికీ అందించబడినట్లుగా వారికి కొంతకాలం నిద్రమత్తు కలిగినటువంటి ఒక మనస్సును కలిగించాడంట. అంటే వాళ్ళు బుద్ధిపూర్వకంగానే నిద్రమత్తు కలిగిన మనసు వచ్చింది వాళ్ళకి. దేవుడు కూడా అనుమతినిచ్చి ఉన్నాడు. ఎందుకంటానంటే ఒకవేళ ఈ యేసుక్రీస్తు ప్రభువు వారినే గనక తమ మెస్సియగా ఆయన వచ్చినటువంటి 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడే గనక ఇశ్రాయేలీయులు గుర్తించేసి ఉండుంటే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారంటే మీరు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, పరదేశులు, మీరు దేవుడు లేని జనులు మీరు అని మిగతా వాళ్ళని తిడతా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకే దేవుడు ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడతారు ఇశ్రాయేలీయులు అయినటువంటి వాళ్ళు. అప్పుడు యేసు ప్రభువుని వాళ్ళు అంగీకరించి ఉండుంటే ఈ యేసు ప్రభు వారిని ప్రపంచ దేశాల్లో ఉన్న మిగతా దేశాలన్నిటికైనటువంటి రక్షణ కొరకు అనుమతి దొరుకుండేది కాదు అక్కడ. అందుకు దేవుడు ఏం చేసిందంటే వీళ్ళకున్న నిష్ఠాగరిష్టలను బట్టి వీళ్ళకి నిద్రమత్తు కలిగినటువంటి ఒక మనసునిచ్చి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఈయన మా మెస్సియా అని వాళ్ళు తెలుసుకోకుండా ఉండేటట్టుగా చేసి వారి యొక్క అవిశ్వాసమును బట్టి వాళ్ళని నరికి, వాళ్ళ యొక్క కొమ్మలను నరికి, అంటే తన సొంత కుమారుణ్ణి నరికినట్టుగా నరికి ఇప్పుడు మనందరినీ ప్రతి దేశంలో ఉన్నటువంటి ఒక మానవాళిని మనను ఒక అడవి ఒలివ కొమ్మలుగా ఉన్న మనల్ని ఆ చెట్టుతో అంటుకట్టి ఇప్పుడు మనల్ని ఏమంటాడంటే మీరు నా దత్తపుత్రులు అని చెప్పేసి అని పిలుస్తాడు. గలతీయులకు రాసినటువంటి ఒక పత్రికలో వ్రాయబడిన మాటలు ఏమంటాడంటే మనము యేసుక్రీస్తు నందు దేవునికి దత్తపుత్రుల మగున్నట్లుగా, ఆ తర్వాత మనల్ని కుమారులనుగా, అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఒక కుమారులనుగా మనల్ని స్వీకరించడానికి అది దేవుని యొక్క ప్రణాళిక. హీ వాంటెడ్ టు బ్లెస్ ద హోల్ వరల్డ్. లోకం అంతటినీ కూడా రక్షణ అనే ఆశీర్వాదం ఇవ్వడానికి అది దేవుని యొక్క ఉద్దేశం. సొంతోల్ని నరికాడు, కాసేపు ఇశ్రాయేలీని నరికాడు, ఆ కొమ్మలను నరికి ఉన్నాడు, అసలైన ఒలివ చెట్టు కొమ్మలను నరికి ఉన్నాడు, మనల్ని అందరినీ అంటుకట్టి ఉన్నాడు. అప్పుడు అక్కడ ఆ 11వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే చివరికి వచ్చేసరికి అంటాడు కదా, ఎప్పుడైతే ఎలాగున అన్యజనుల ప్రవేశము సంపూర్ణమవుతుందో, అనగా అన్ని దేశాలకు కూడా ఈ సత్య సువార్త అనేటువంటిది అందించబడుతుందో, అనగా ప్రతి దేశానికి కూడా యేసు రక్షకుడు, ఆయన మన పాపముల నుండి మనల్ని విమోచించిన విమోచకుడు, మన యొక్క ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తన రాజ్యానికి మనల్ని తీసుకొని వెళుతున్నారని సత్యమైన సువార్త యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ప్రకటించబడుతుందో, సువార్త అందించబడుతుందో, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఐ విల్ అగైన్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల మీద నా దృష్టి పెడతాను. దాదాపు 2000 సంవత్సరాల స్నేహితులారా యేసు ప్రభు వచ్చారు. క్రీస్తు శకము ఆయన మొదటి కాలంలో ఆయన 30వ సంవత్సరంలో సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. క్రీస్తు శకము 70వ సంవత్సరాలుగా ఆయన చనిపోయి తిరిగి లేచిన 40 సంవత్సరాలకి ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటు వలన యూదులు ప్రపంచ దేశాలకే వాళ్ళు చెదరగొట్టబడి ఉన్నారు, నరకబడినటువంటి రీతిగా ఉండి ఉన్నారు ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు. దాదాపు 2000 సంవత్సరాలు దేవుడు వారిని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశాడు. వాళ్ళని కాపాడుతూ వచ్చినాడు,
నిన్ను కాపాడువాడు కొనుకాడు నిద్రపోడని చెప్పాను కదా నేను. ఒకవేళ ప్రపంచ దేశాలన్నిటిలో చెదిరిపోయినా దేవుడు వాడిని కాపాడుతూనే వచ్చినాడు, వాళ్ళ ఐడెంటిటీని కాపాడుతూ వచ్చినాడు. మరలా 1948వ సంవత్సరానికి వాళ్ళందరినీ ఏ ఏ దేశాలలో చెదిరిపోయారో, ఈసారి ఇది ఐగుప్తు దేశం నుంచి కాదు, బబులోని దేశం నుంచి కాదు, ప్రపంచ యావత్ దేశాలన్నింటిలో చెదిరిపోయినటువంటి ఒక యూదులను తిరిగి మరలా ఈ దేశానికి తీసుకుని రావడానికి 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరలా ఆ చెట్టు మీద మనసు పెట్టుకొని దాన్ని బాగు చేయడం మొదలుపెట్టి ఉన్నాడు. మనం అందరం అన్ని దేశాల వాళ్ళు కూడా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత, యేసును గూర్చినటువంటి సత్యమైన సువార్త ప్రకటించబడిన తర్వాత, యావత్ లోకానికి ఈ రాజ్య సువార్త ప్రకటించబడిన తర్వాత, మత్తయి 24:14లో అటు తరువాత అంతము వచ్చునని సెలవిచ్చిన రీతిగా ఆయన యొక్క రాకడకు ముందు, అంతమనేటువంటిది జరగక ముందు లోకానికి అంతటి కూడా ఈ సత్య సువార్త ప్రకటించబడిన తర్వాత, అనగా రక్షణ ప్రకటించబడిన తర్వాత, రక్షణ ఆశీర్వాదము తెలియజేయబడిన తర్వాత, పాప క్షమాపణ క్రీస్తు రక్తములో అని సత్యమైన సువార్త ప్రకటించబడిన తర్వాత, ఇప్పుడు అగైన్ గాడ్ ఈజ్ లుకింగ్ అట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీల వైపు ఆయన చూడడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీలైనటువంటి వాని గురించి ఆయన లక్ష్యం ఉంచడం మొదలుపెట్టి ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీలైనటువంటి వాడిని మళ్ళా చిగురింప చేయడానికి మొదలుపెట్టి ఉన్నాడు. ఎండిపోయిన అంజూరపు చెట్టుని చిగురింప చేయటం మొదలుపెట్టి ఉన్నాడు. నరకబడినటువంటి యొక్క ఒలివ చెట్టుని మరలా తిరిగి దాన్ని బాగు చేయడానికి అయినటువంటి రీతిగా ఆలోచన ఆయన పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న కృప ఏమంటాడనంటే, ఇలాగున్న నరకబడినటువంటి యొక్క ఒలివ చెట్టు అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైన తర్వాత వారికి ఉన్న నిద్రమత్తు కలిగినటువంటి ఒక మనస్సును తీసివేసి వారి మీద తన ఆత్మను కుమ్మరించగా. యోవేలు గ్రంథములో దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక వాగ్దానం ఈరోజున మనమేదో చెప్పుకొని చంకలు కొట్టుకుంటూ ఉన్నాం. దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించి ఉన్నారు కనుక మనమందరం ఆత్మాభిషేకాన్ని కలిగి అని చెప్పేసాని. కానీ నిజాన్ని చెప్పాలంటే మొట్టమొదట ఎవరి మీద కుమ్మరించబడింది ఆత్మ? యూదులైనటువంటి వారి మీదనండి. 120 మంది ఆ యొక్క మేడగదిలో ఉండినటువంటి వారందరూ యూదులే కదా. దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా పలికించిన మాట యూదుల కొరకే కదా. సో అక్కడ మొట్టమొదటి తొలకరి వర్షము కురిసింది యూదుల మీద. ఇప్పుడు కడవరి వర్షము మళ్ళా కురియవలసింది ఆ యూదుల మీదనే. ఆ యూదుల మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకడు తన జ్యేష్ఠ కుమారుని గురించి ప్రలాపించినట్లుగా రొమ్ము కొట్టుకొనుచు గుండెలు బాదుకుంటూ వాళ్ళు పొడిచినటువంటి వాణిని గురించి, అనగా యేసు క్రీస్తుని గురించి వాళ్ళు పశ్చాత్తాప్తులై ఏడ్చి ప్రలాపించి వాళ్ళ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరించుట కొరకైన విషయం. అందుకు అక్కడ రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న అమూల్యమైన మాటలు ఏమంటాడంటే, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులలో యాకోబులో ఉన్నటువంటి ఒక పాపమునంతా తీసివేసి, వాళ్ళ యొక్క దోషమునంతా తీసివేసి, ఇశ్రాయేలు ప్రజల మీద తన ఆత్మను కృమ్మరించి ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షింపబడుదురు. ఇది యుద్ధములోంచి రక్షణ కాదు, ఇది వారి మీదకి వచ్చేటువంటి యొక్క ప్రపంచ దేశాలు వారి మీదకి వస్తున్న ఆ యుద్ధం వలన కలిగేటువంటి రక్షణ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ద ఎంటైర్ ఇజ్రాయెల్ విల్ కమ్ టు నో ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి ద్వారా వచ్చే పాప క్షమాపణ వారు తెలుసుకుంటారు. గాడ్ ఈజ్ సో గుడ్. నా నిమిత్తం, ఏమండి, మన నిమిత్తం, మన భారతీయుల నిమిత్తం తన సొంత కుమారుని దేవుడు కత్తిరించాడు. వారి యొక్క కొమ్మలను నరికి ఉన్నాడు. ఈరోజు మనల్ని అంటుకట్టి ఉన్నాడు. ఇప్పుడు మనల్ని, అన్యులమైనటువంటి ఒక మనల్ని, వేరే దేశాలలో ఉన్నటువంటి ఒక మనల్ని ఎలాగున్నా అంటుకట్టి తన యొక్క రాజ్యానికి అన్నట్టుగా మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చినప్పుడు, తన ఏర్పాటు చేసుకున్న అబ్రహాము యొక్క సంతానం, ఇసాకు యొక్క సంతానం, యాకోబు యొక్క సంతానం, అబ్రహాము కుమారుడైనటువంటి ఇష్మాయేలీయులైనటువంటి యొక్క సంతానం, అరబీయులైనటువంటి వారిని, ఇశ్రాయేలీయులైనటువంటి వారిని, ఐ డోంట్ నో అండి ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు, నాకు తెలియవలసిన అవసరం నాకు లేదు. ఒకటి మాత్రం నేను నమ్ముతున్నా, ఒక టైం వస్తుంది, నా దేవుడైన యెహోవా తన ప్రేమ చేత, తన సంకల్పము చొప్పున
ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన రక్షిస్తూ ఉన్నారు. అలాగనే ఇష్మాయేలు ప్రజలందరినీ కూడా ఆయన రక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే అనేక మంది ఇష్మాయేలు సంతానములో నుండి కూడా యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశాలలో, ప్రపంచ దేశాలలో అనేక మంది యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తున్నటువంటి వాళ్ళు. ఈవెన్ ఇశ్రాయేలీలలో కూడా మెస్సియానిక్ జ్యూస్ అనేటువంటి వాళ్ళు అప్పటికే ఇప్పటికి కూడా ఉండి ఉన్నారు. ఇంకా అనేక మంది యేసు ప్రభుని అంగీకరించనై ఉన్నారు. ఆ ప్రభు వారి యొక్క రెండవ రాకడ దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఆ ప్రభువారు మరలా తిరిగి భూమి మీదకి రక్షకుడుగా రక్షింపబడిన వారిని అందరినీ తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్న సమయం ఆసన్నమై ఉన్నది కనుక ఆయన వచ్చే సమయానికి ఈనాడు ఇశ్రాయేలీయులైనటువంటి వారిని ఒక అలారముగా పెట్టినటువంటి ఒక దేవాతి దేవుడు వారిని నరికి మనకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఒక దేవుడు, వారికి నిద్రమత్తు కలిగిన మనస్సునిచ్చి మనకు ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించినటువంటి ఒక దేవుడు, వారిని అందాక శిక్షించి వారిని నరికి మనకు ఈ రక్షణ భాగ్యాన్ని కుమారత్వాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుడు సొంత కుమారుడైన లేక సొంత వాళ్ళైనటువంటి ఆ ఒలివ కొమ్మను ఆయన బాగు చేసుకోడా? ఆ ఒలివ చెట్టును ఆయన బాగు చేసుకోడా? ఆ అంజూరపు చెట్టును మరలా చిగురింప చేయడా? ఈరోజు నా నమ్మిక నేను ఏమంటానంటే ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చి ఉన్న ప్రకారంగా దేవుడే వారిని క్షమిస్తూ ఉన్నాడు. ఈవెన్ పాత నిబంధన ప్రవచనాల్లో కూడా మీకా గ్రంథంలో కూడా మాటలు చెప్తూ ఉంటాడు. వారితో ఒక నిబంధన నేను చేస్తున్నాను, వారి పాపములను ఇక ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను. వారి పాపములను నేను తీసుకుని వెళ్ళి సముద్రపు అగాధములో నేను పడవే. నన్ను పొడిచారు, నన్ను కొట్టారు, నా మీద ఉమ్మివేసి ఉన్నారు, నన్ను దూషించారు, నన్ను తృణీకరించారు, తమ కొరకు రక్షకుడుగా వచ్చిన నన్నే నేను రక్షకుడు కానని నన్ను సిలువ వేయడానికైనటువంటి రీతిగా కేకలు వేసి ఉన్నారు. అయినా దేవుడు ఏమంటాడంటే నన్ను నా పాపముల నుండి క్షమించినటువంటి ఒక దేవుడు. భారతీయులమైనటువంటి మనము, తెలుగు ప్రజలమైనటువంటి మనల్ని మన పాపముల నుండి మన దోషముల నుండి మనను రక్షించినటువంటి ఒక దేవుడు ఇశ్రాయేలీయుల విషయంలో కూడా ఆయన వాగ్దానం చేస్తూ అంటున్నాడు కదా, వారిని అందరినీ ఆయన రక్షించేస్తాడంట. ఇశ్రాయేలీయులందరూ, అక్కడ మాట భలే అద్భుతమైనటువంటి మాట అండి. ఇశ్రాయేలీయులందరూ వారు రక్షింపబడినటువంటి వారై ఆ దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక రాజ్యములోనికి, ఆ నూతన యెరూషలేములోనికి దేవుడు ఆ ఇశ్రాయేలీయులైనటువంటి వారిని తీసుకుని వెళ్తున్నాడు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు నా ఇశ్రాయేలీలు కనుక నా జ్యేష్ఠపుత్రులు, లేకపోతే వీళ్ళు నా సొంత కొడుకు, మీరందరూ కూడా ఇండియా నుంచి వచ్చారు కనుక మీరు నా దత్తపుత్రులు కనుక, మీరు నేను పెంచుకున్నటువంటి పెంపకాన్ని తీసుకున్న దత్త తీసుకున్నటువంటి వాళ్ళు కనుక, మిమ్మల్ని స్వీకరించిన కనుక మీరు పక్కన ఉండండి చిన్నోళ్ళుగా, వీళ్ళు అసలైన వాళ్ళు అనే తేడా ఉండదండి. అక్కడ ఇశ్రాయేలీయులను, మనలను ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులముగా మనల్ని తన కుమారులుగా, తన కుమార్తెలనుగా తీసుకుని వెళ్ళి తన యొక్క రాజ్యములో మనల్ని నిలబెడుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమ ఆ దేవుని యొక్క ప్రేమ. నన్ను ప్రేమించారు, నన్ను రక్షించారు, నా పాపాన్ని గురించి ఆలోచన చేయకుండా నా పాపములన్నిటి నుండి ఆయన నాకు ఈ రక్షణ భాగ్యాన్ని నాకిచ్చి ఉన్నారు. మన దేశం అంతటిని ఆయన రక్షించి ఉన్నారు. మనల్ని రక్షించడానికి సొంత కుమారుని యొక్క కొమ్మలు నరికి మనల్ని అంటుకట్టి ఉన్నారు. ఇప్పుడు ఒక టైం వస్తుంది ప్రభుని రాకడలో ఆ ఇశ్రాయేలీయులందరినీ కూడా రక్షించడానికి, వారి దోషములన్నిటినీ కూడా క్షమించడానికి, వారు తెలిసి చేసినటువంటి ఒక భయంకరమైన అపరాధం, వారి కొరకు రక్షకుడిగా వచ్చి వారిలో నుండి వచ్చినటువంటి ఒక యేసుక్రీస్తు వారిని తృణీకరించిన ఆ విషయాన్ని కూడా క్షమించి వారిని కూడా తన యొక్క కుమారునిగా, తన యొక్క కుమార్తెలుగా స్వీకరించి తన యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ఆ ప్రభు తిరిగి రాబోతూ ఉన్నారు. నమ్మికలు ప్రియ స్నేహితులారా, ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభునందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆయన యొక్క అపారమైన ప్రేమని మనము తెలుసుకుందాం. ఆయన అందరినీ ప్రేమించి, అందరినీ రక్షించి, అందరినీ తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికే ఇదే ఆయన యొక్క ప్రణాళిక. అందుకు ఎక్కడో ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రాము గారు వలన వచ్చిన ఇష్మాయేలీలను కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నారు, వాగ్దానాలు చేసి ఉన్నారు, వారిని కూడా రక్షిస్తూ ఉన్నారు.
ఇశ్రాయేలీయులైనటువంటి వారికి దేవుడు అనేకమైన వాగ్దాన నిబంధనలను ఇచ్చి ఉన్నాడు. వారిని కూడా ఒక టైంలో ఆయన రక్షించనయ్యున్నారు. ఇలాగే నేను అందుకనే ఏమంటే మనం ప్రార్థన చేసినంత మాత్రాన్ని ఇశ్రాయేలీయులకు యుద్ధంలోంచి కాపాడతాడని చెప్పేసి అనుకున్నారా? నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఇశ్రాయేలీయులను కాపాడుతున్న దేవుడు, కునుకక నిద్రపోక వాళ్ళని కాపాడుతున్నటువంటి దేవుడు, వాగ్దానములను నెరవేరుస్తున్నటువంటి దేవుడు, వారి పక్షముగా యుద్ధము చేసినటువంటి దేవుడు, వారిని ఆశీర్వదించినటువంటి దేవుడు, వారిలో నుండి ఈరోజుని వచ్చిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలమైనటువంటి మనలను కూడా మన పాపముల నుండి మనల్ని రక్షించి ఉన్నారు. అపవాది నుంచి మనల్ని రక్షించి అపవాదితో యుద్ధము చేసి మనకు విజయాన్ని ఇచ్చి ఉన్నారు. ఒక టైం వస్తుంది, ఆయన త్వరగా వస్తూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించుకొని మానవాళ్ళందరినీ కూడా తన రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన త్వరగా వస్తున్నారు. మీరు సిద్ధమేనా? ఒకవేళ ప్రభుని రాకడ ఈరోజు జరిగితే ఆ ప్రభుని రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉంటూ ఉన్నామా? ఆయన యొక్క వాగ్దానముల చేత క్షమించబడిన వారముగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉన్నామా? ఒకవేళ ఇంతవరకు మనం అలాగనే యేసు ప్రభునందు రక్షణ విశ్వాసం ఉంచి ఉండకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఈ క్షణమే యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన రక్తములో కడగబడిన వారుగా ఉండండి. మనవంతు మనం రక్షింపబడిన వారముగా ఆయన రాజ్యము కొరకు మనము కనిపెట్టుకుందాం. పరమతండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. నాయనా, ఇంతదనుక మేము ఇశ్రాయేలు ప్రజలను గురించి ఎన్నెన్నో విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చినాం. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఉన్నాయినైనా అనేకమైన విషయాలు. ఎందుకంటే వారికి మీరు ఇస్తున్న భవిష్యత్ సంకల్పం అద్భుతమైనటువంటి సంకల్పం నాయన. వారిని మీరు రక్షించడానికి ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారందరూ రక్షింపబడతారని మీరు వాగ్దానం చేశారు. అసలు ఒలివ చెట్టుగా వారినే మీరు ఏర్పాటు చేసుకున్నారు. మేమైతే అడవి ఒలివ కొమ్మల లాంటి వాళ్ళం నాన్న. భారతదేశంలో నుండి మమ్మల్ని కూడా చెట్టుకు అంటు కట్టడం కొరకు వాళ్ళని నరికి ఇప్పుడు మరలా టైం వచ్చినప్పుడు వాళ్ళందరినీ మీరు రక్షిస్తానని ఇచ్చిన ఆ వాగ్దానము కొరకు నీకు వందనాలనైనా. ఒక్కరూ నశించిపోవటాన్ని చిత్తము కాదు. అది అబ్రాహాము సంతానం అయ్యున్నా, అనగా ఇష్మాయేలీయులు అయ్యున్నా, ఇశ్రాయేలీయులు అయ్యున్నా, ఈరోజు నీ అన్యులమైనటువంటి మేమయ్యున్నా, మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్షించారు గనక, రక్షిస్తున్నారు గనక మీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. ఇంకనూ ఎవరైనా నా మాటలు వింటున్నటువంటి వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఉండి ఉండకపోతే, యేసు రక్తములో వారు కడగబడి ఉండి ఉండకపోతే, ఇప్పటికైనా యేసును నమ్మి నాన్న రక్షణ పొంది ఉండకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీరు అక్కడ ఇంకా ఆలస్యమైంది కనుక ఇప్పుడైనా నీ బిడ్డలనైనా నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారై మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడినట్లు ఇశ్రాయేలీయులతో పాటుగా మేము కూడా రక్షింపబడిన వారమై నీ రాజ్యమునకు మేము వచ్చున్నట్లు నీ కృప మాపై కుమ్మరించుమని సహాయం చేసి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదములు, రక్షణ ఆయన బిడ్డలమైన మనకును మనతో పాటుగా తిరిగా ఇశ్రాయేలీయులందరూ రక్షింపబడినట్లు ఇశ్రాయేలీయులకును నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హాయ్ స్నేహితులారా, నా దేవుడు పక్షపాతి కాడు. ఇశ్రాయేలీయులను రక్షిస్తూ ఉన్నారు, ఇష్మాయేలీయులను కూడా రక్షిస్తున్నారు. అన్యులమైనటువంటి మనల్ని కూడా యేసు క్రీస్తు నందు రక్షించి ఉన్నారు. ఇంకా ఎవరైనా ఒకవేళ రక్షణ పొంది ఉండకపోతే యేసుని నమ్మండి, రక్షణ పొందండి. యేసు రక్తములో కడగబడి పాపక్షమాపణ పొందుకొని ఆ ప్రభుని రెండవ రాకడ జరిగినప్పుడు ఆయన రాజ్యానికి వారసులుగా మనం జీవిద్దాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి నేను చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8143221122, 8888552766 మరియు 837444437. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com.
మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు ఇశ్రాయేలీలందరినీ రక్షణలోనికి నడిపిస్తున్న ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.